హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఏపీలో మనకు ముఖ్యంగా శనివారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలుసుకుందాం. నైరుతి ఋతుపవనాలు అయితే కనుక సో ఇండియాలోకైతే ఎంటర్ అయ్యాయి. సో మనకు ఎప్పటి నుంచి దీని ప్రభావం అయితే స్టార్ట్ అవుతుంది, సో ఏపీలో మనకు ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయి, దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి, అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే కనుక చూడొచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో శనివారం రోజున పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే నైరుతి ఋతుపవనాలు భారత్లోకైతే వచ్చాయి. మొదట కేరళనైతే తాకాయి. కేరళ అంతటా విస్తరించినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు కూడా తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించారు. ఇక మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 2వ వారంలో కల్లా ఏపీ మరియు తెలంగాణలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే ఉపరితల ద్రోణి అయితే కనుక కొనసాగుతోంది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతోనే ఏపీలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే పడుతున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. అలాగే బలమైన ఈదురుగాలు కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అయితే వీస్తున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో అయితే కనుక తీవ్ర వడగాళ్ళు అయితే వీస్తున్నాయి. ఇక రాష్ట్రంలో 3 రోజులు భిన్న వాతావరణం ఉంటుందని అయితే వాతావరణ శాఖ తెలిపింది. ఒకవైపు వర్షాలు పడతాయి, మరోవైపు తీవ్ర వడగాళ్ళు వీస్తాయని అయితే తెలిపింది. ముఖ్యంగా శనివారం రోజున చూసుకున్నట్లయితే పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, అలాగే మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, ఇక మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అయితే తెలిపింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక 56 మండలాల్లో తీవ్ర వడగాళ్ళు, 51 మండలాల్లో వడగాళ్ళు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అలాగే అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో ఇది మనకి శనివారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేట్. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.